ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి చూద్దాం. జూన్ 13 నుంచి జూన్ 19 తేదీ వరకు మరి వార ఫలాలు ఎలా ఉన్నాయి? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీరు మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. ఇది మీ సంబంధాలపై వ్యతిరేక ప్రభావాలను చూపుతుంది. మరికొన్ని రాశుల వారికి జీవిత భాగస్వామితో సంబంధంలో ఉద్రిక్తత పెరుగుతుంది. మీరు మీ ఇంటిలో శాంతిని కాపాడుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. మరికొందరు నిరుద్యోగులకి ఈ వారం ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ప్రయత్నాలు కొన్ని విఫలం కూడా కావచ్చు. ఇటువంటి ఎన్నో విషయాల గురించి మనం ఈ వారం ఉండే రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. మీరు మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. ఇది మీ సంబంధాలపై వ్యతిరేక ప్రభావాలను చూపుతాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ఉద్రిక్తత పెరుగుతుంది. మీరు మీ ఇంటిలో శాంతిని కాపాడుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. మీరు కానీ నిరుద్యోగులైతే ఈ వారం మంచి ఉద్యోగం కూడా పొందవచ్చు. వ్యాపారవేత్తలు ఈ వారం చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ ప్రయత్నాలు కొన్ని విఫలమవుతాయి. మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి, లేకపోతే నష్టం ఎదురవుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయకపోతే మంచిది. అదే సమయంలో మీరు అనవసరమైన ఖర్చులను కూడా నివారించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారు ఈ వారం పని విషయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కష్టపడి ప్రయత్నిస్తే త్వరలో అభివృద్ధి యొక్క మార్గాలు మీకోసం తెరవబడతాయి. వ్యాపారులు అయితే ఈ వారం కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయాలి, లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఏదేమైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు నష్టాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఈ కాలంలో మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం కొంత అనుకూలంగా అయితే లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి ఈ వారం బాగా ఉంటుంది. మీరు చాలా సందర్భాల్లో మంచి విజయాన్ని పొందుతారు. మరోవైపు మీరు కొన్ని సందర్భాల్లో నిరాశ పొందుతారు. ఈ సమయంలో మీరు విశ్వాసాన్ని కాపాడుకోవడం మంచిది. అన్నిటిలో మొదటిది మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక అకస్మాత్తుగా దీర్ఘకాలిక వ్యాధి కూడా బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మరి ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలను తీసుకుంటే మంచిది. ఇక ఉద్యోగులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు ప్రమోషన్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు మరింత కష్టపడాలి. అలాగే మీరు కొంత సృజనాత్మకతను చూపించుకోవాలి. వ్యాపారులు అయితే ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. ఇక మీ వైవాహిక జీవితం ఈ వారం బాగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఈ వారం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ ఆదాయం బాగుంటుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ పని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులైతే ఈ వారం ఏదైనా పెద్ద మార్పులు రావచ్చు. ఈ సమయంలో మీరు పెద్ద పెట్టుబడి కూడా చేయవచ్చు. దీనివల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందే బలమైన అవకాశం ఉంది. ఈ వారం మీరు పనికి సంబంధించిన సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంట్లో పెద్ద వివాదం కూడా జరగవచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా అయితే ఉంటుంది. వారం చివరిలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఇక సింహరాశి వారికి ఈ వారం ప్రతి రంగంలోని మంచి ఫలితాలు వస్తే ఉద్యోగస్తులైతే మీ ఆఫీసులో ఊహించిన విజయాన్ని మీకు పొందుతారు. మీరు కోరుకున్న బదిలీ లేదా ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. దీనితో పాటు మీరు మీ మంచి పనితీరుకు కార్యాలయంలో కూడా కొంత గౌరవం కూడా పొందుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి పనిచేస్తుంటే మీరు కొంచెం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. త్వరలో మీ కృషి విజయవంతం అవుతుంది. ఇక ఈ కాలంలో పెండింగ్లో ఉన్న మీ పనులు పూర్తి చేసుకుంటారు. వారం మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక కన్యరాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా బాగా ఉండబోతుంది. విద్యారంగంలో గొప్ప విజయాన్ని పొందుతారు. మీరు మీ అధ్యయనం పూర్తి చేసిన తర్వాత ఏదైనా ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూస్తుంటే ఈ వారం మీకు ఒక మంచి సంస్థ నుండి ఆఫర్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా పవిత్రంగా ఉంటుంది. మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. మీ మంచి పనితీరును పరిశీలిస్తే మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా పొందుతారు. ఈ వారం వ్యాపారులు కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులకు కఠినమైన పోటీని ఇస్తారు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా లాభాలు రావచ్చు. మరోవైపు మీరు మీ కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ బడ్జెట్కు మించి ఎక్కువ దూరం వెళ్ళకపోవడం మంచిది. మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక తులారాశి వారు ఈ వారం కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చాలా బాగా ఉంటుంది. ఈ సమయంలో మీరు
వివిధ రకాలుగా డబ్బును సంపాదించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, భూమి, ఆస్తి, ఏదైనా నిర్ణయం మీకు అనుకూలంగా కూడా రావచ్చు. పని విషయంలో ఈ వారం మీకు పురోగతి లభిస్తుంది. మీ కృషికి సరైన ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వారంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ సమయం వ్యాపారులకు మంచిది. ఇక ఈ వారంలో మీరు ఎలాంటి నష్టాన్ని చవి చూడకపోయినా పెద్ద ప్రయోజనం కూడా పొందే సూచనలు అయితే లేవు. ఇక ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో అనుకూలత ఉంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏదైనా కొత్త పనిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. మరోవైపు ఉద్యోగులకు ఈ కాలంలో పని భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ వంతు కృషి చేస్తూ మీరు ఖచ్చితంగా ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ వారంలో మీరు ఉద్యోగాలను మార్చడానికి కూడా మీకు ఆలోచన కూడా రావచ్చు. కానీ తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మరోవైపు ఈ సమయం వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు కొన్ని ప్రమాదకర నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంది. మీ కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులుంటే వార ప్రారంభ రోజులు శాంతియుతంగా గడిచిపోతాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం బాగా ఉంటుంది. పని విషయంలో మీరు అద్భుత ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు మీ పని పట్ల పూర్తి అంకిత భావంతో ఉంటారు. కార్యాలయాల్లో ఉన్నతాధికారులు మీ పని పట్ల చాలా సంతృప్తి చెందుతారు. మీరు ఈ వారం కూడా దాని ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇక మీరు కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే బదిలీ కావాలనుకుంటే ఈ కాలంలో మీకు కావాల్సిన బదిలీ కూడా పొందుతారు. ఇక మీ కృషి మీకోసం కొత్త మార్గాలను కూడా తెరవగలదు. ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తున్న వారు మంచి ఆఫర్ కూడా పొందుతారు. మీరు వ్యాపారవేత్త అయితే ఈ సమయంలో మీ ఫీల్డ్కి సంబంధించిన కొంతమంది అనుభవజ్ఞులతో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు మంచి లాభం కూడా పొందవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వారం మీ ప్రణాళికలు ముందుకు సాగవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారి నుంచి చాలా విలువైన బహుమతిని కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఇక మకర రాశి వారి రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఏకాగ్రతతో చదువుకోవడం మంచిది. అప్పుడే మీరు విజయాన్ని పొందగలరు. ఇక మీ లక్ష్యం గురించి ఆలోచించి కష్టపడి పనిచేయాలి. ఇది కాకుండా ఉన్నత విద్యను పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో వారికి పెద్దగా విజయం అయితే లభించదు. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వారం ప్రారంభ రోజులు మీకు బాగానే ఉంటాయి, కానీ ఆ తర్వాత సమయం కొంచెం కష్టం అవుతుంది. డబ్బు సంపాదించడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీ మధ్య తేడాలు ఉంటే తెలివిగా నిర్వహించడానికి ప్రయత్నించాలి, లేకపోతే విషయాలు మరింత దిగజారిపోతాయి. అధిక ఒత్తిడి కారణంగా మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. పని విషయంలో ఈ వారంలో సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య విషయం కూడా మీకు సాధారణంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి ఈ వారం శృంగార జీవితంలో కొంత ఉద్రిక్తత పెరగవచ్చు. మీరు మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరోవైపు మీ అత్తమామలతో సంబంధాలు క్షీణించవచ్చు. పని విషయంలో ఈ వారం బాగా ఉంటుంది. వ్యాపారులు ఈ వారం మంచి లాభాలను పొందుతారు. ఇది కాకుండా మీ పనులు ఏదైనా అడ్డంకి ఉంటే అది కూడా ఈ కాలంలో తొలగించబడే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు చాలా బాగుంటుంది. మీరు శ్రద్ధగా అధ్యయనం చేయగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అయితే ఉపాధ్యాయుల పూర్తి సహకారం కూడా లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఈ కాలంలో డబ్బు విషయంలో పెద్ద సమస్యలు అయితే ఉండవు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మంచి అదనపు ఆదాయాన్ని సంపాదించగలరు. చాలా కాలంగా మీ మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి. అవి డబ్బు లేకపోవడం వల్ల నెరవేరలేదు, కానీ ఈ సమయంలో మీరు ఆ కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబంతో సమన్వయం బాగుంటుంది. మీరు ఇంటి పెద్దల ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందుతారు. చిన్నవారు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పనులు చాలా బిజీగా ఉంటారు. దీనివల్ల మీరు ఒకరికొకరు ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు. పని విషయంలో ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారం ఉండే ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.